హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభములు. ఈరోజు మనము పరమగీతంలో 3వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానిద్దాం. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. ఆమేన్. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనము మరి వివాహం గురించి మనకి తెలియజేస్తుంది. అందుని బట్టి స్తోత్రం. మరి లేఖనం చెప్తుంది కదా! వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదని. అవును. మరి ప్రభువారు కూడా వివాహానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. క్రైస్తవ జీవితాల్లో వివాహం కూడా చాలా ప్రాముఖ్యతని కలిగి ఉంది. మరి ఆదికాండంలో మొదటి అధ్యాయంలో చూస్తే ఆదాముకి అవ్వని భార్యగా ఇచ్చినప్పుడు, ప్రభువు వారిని జతపరిచినప్పుడు మరి అది వివాహముగా మనం చూస్తున్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మరి యేసుక్రీస్తు వారు కూడా మరి తన యొక్క మొదటి సూచక్రియని కానాను పెళ్లి విందులో చేశారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క వచనంలో మరి మనం గమనిస్తే ప్రాముఖ్యతని కిరీటము ధరించిన సొలొమోను రాజుని చూడుడి. ఆమేన్. మరి కిరీటం దేని గురించి సూచిస్తుంది అంటే బాధ్యతను సూచిస్తుంది. వాట్ డస్ ద క్రౌన్ రిప్రజెంట్స్? ఇట్ రిప్రజెంట్స్ ద రెస్పాన్సిబిలిటీ. అది అది అలంకరణ గురించి అనుకుంటాం చాలాసార్లు. కానీ అది అలంకరణ గురించి కాదు. అది ఒక రెస్పాన్సిబిలిటీ. మరి ఈ భూలోకంలో చూస్తే రాజులు, రాణులు వాళ్ళ తదనంతరం వారి యొక్క కుమార్తెలకు, కుమారులకి నెక్స్ట్ హైర్‌కి ఖచ్చితంగా వారు ఇచ్చేది కిరీటము మరి యొక్క వాళ్ళ లాస్, వాళ్ళ యొక్క రాయల్టీకి సంబంధించిన థింగ్స్‌ని వాళ్ళు ఇస్తూ ఉంటారు. మరి కిరీటం గూడా దానిలో ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. కిరీటం ధరించిన వాడు రాజుగా లేకపోతే అధికారం కలిగిన వాడిగా మనకు కనిపిస్తారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. కానీ భూలోకంలో పెట్టే ఏ కిరీటానికి అది ఎంత మాత్రం అంటే వారు జీవించినంత వరకు మాత్రమే. కానీ మన ప్రభువు పెట్టుకున్న కిరీటము తన శాశ్వత కాలము, తన యుగయుగములు మన కొరకు ధరించి ఉన్నాడు. సదాకాలం ఆయనతో మనం ఉండాలని ఆ కిరీటం యొక్క బాధ్యతను ప్రభువారు మోస్తున్నారు. ఆ కిరీటము ధరించిన సొలొమోనుని చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటం చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. ప్రభువారు ఆ దినమున అధికారంతో కలిగిన దినములో ఆయన చేస్తున్న కార్యం ఏంటంటే సంతోషపడుతున్నారంట. వివాహం కొరకు సంతోషపడట్లేదు. ఆయన దేని కొరకు సంతోషపడుతున్నారో మనం చూద్దాం. మరి ప్రకటనకు రాసిన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని గాని మనం చూస్తే, సర్వాధికారియగు ప్రభువగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన్ని స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహమోత్సవ సమయము వచ్చున్నది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయన మహిమ పరచెదమని చెప్పగా వింటిని. ఆమేన్. హల్లెలూయా! చూడండి, తన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉంటుందంట. అందును బట్టి ప్రభువారు ఆనందపడుతున్నారు. ప్రభువారు సిద్ధపాటును బట్టి ఎంతగానో ఆనందిస్తున్నారు. మనం కూడా సిద్ధపడాలి. ఎందుకంటే వధువు సంఘము మనమే. నువ్వు, నేను వధువు సంఘంలో చేర్చబడాలి. అది ప్రభువారి ఆశ అయున్నది. నువ్వు, నేను ప్రభువారితో కొనిపోబడాలి. మరి ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. అందును బట్టే కదా ప్రభు ఆలస్యం చేస్తున్నారు. ఆయన అధికారం ఇవ్వబడింది. కానీ ఆ అధికారాన్ని ఆయన ఎమ్మటే యూజ్ చేయట్లేదు. ఆయన ఏం చేస్తున్నారంటే నీ కోసం, నా కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే ప్రభు చెప్తారు కదా, ఐ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. నిన్ను ఏమాత్రం విడువను. దేవుని వాగ్దానం చొప్పున ఆయన మనల్ని విడువట్లేదు. మనం మారు మనసు పొంది వధువు సంఘంలో చేర్చబడాలని నీ కొరకు, నా కొరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కానీ ఆలస్యం అవ్వొచ్చే కానీ ప్రభువారు
ఖచ్చితంగా రానయ్యున్నారు. ఆ వచ్చే సమయం దొంగ వలె ఉంటదంట. నేను సిద్ధపడకపోతే మన జీవితం, వధువు సంఘంలో మనం చేర్చబడకపోతే, మధ్యాకాశంలోకి మనం ఎత్తబడకపోతే మన జీవితం ఏమై ఉంటుంది. కానీ ప్రభువు మనం సిద్ధపడితే ఎంతగానో ఆనందపడతారంట. మనకి ఏదైనా చిన్న చిన్న లోట్లు, పాట్లు వస్తే మనం ప్రభువుని విడిచిపెడతాం. కానీ ప్రభువులో ఇంకా మనం అధికంగా శ్రమ పడినప్పుడు మనకు ప్రభు అక్షయ కిరీటం ఇస్తున్నారు. నీతి కిరీటం ఇస్తున్నారు. జీవ కిరీటం ఇస్తున్నారు. ఆయన మనల్ని బ్లెస్ చేస్తున్నారు. ఆయన రకరకాల క్రోన్స్‌తో మనల్ని బ్లెస్ చేస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనము పరలోక సంబంధులం. మనం పరలోకంలోకి ఎక్కిపోవడానికి ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సాతాను పెట్టే తంత్రాలు. ఎందుకంటే వధువు సంఘంలో నువ్వు చేర్చబడితే వాడి బంధకాల నుంచి నువ్వు విడిపించబడినట్టే కదా! కాబట్టి వాడు ఎప్పుడు కూడా మన పైన పంజా విసరాలనే అనుకుంటాడు. కాబట్టి వాడిని తొక్కాలి, త్రొక్కి మనం ప్రభువు సంఘంలో చేర్చబడాలి. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేద్దామా? దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. ప్రభా తండ్రి, మీరు తండ్రి మమ్మల్ని చూసి ఎంతో ఆనందపడుతున్నారంట. వధువు సంఘాన్ని చూసి తను తాను స్థిరపరుచుకుంటున్న భార్యను బట్టి ప్రభా నీకు వెళ్ళలేను అన్నారు. ప్రభా ఆ యొక్క పరిస్థితుల్లో మమ్మల్ని కూడా మేము చూసుకోవడానికి సహాయం తెచ్చండి. మీరు మమ్మల్ని చూసినప్పుడు తండ్రి మా యొక్క ప్రయత్నంలో ప్రయాసను చూసినప్పుడు మీరు సంతోషపడేవారిలాగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా మాలో ఉన్న తండ్రి తప్పుల్ని క్షమించమని ప్రాధేయపడుతున్నాను. మా రక్త అపరాధములు తండ్రి ప్రభ కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. నీకు ఆయాసకరమైన ప్రతి పాత్రను మా ఇద్దరి నుంచి తొలగించి నీకు మహిమకరమైన పాత్రగా, ఆయా కిరీటాలు పొందే పాత్రలుగా మమ్మల్ని తయారు చేయండి. బాధ్యతతో మేము కూడా ఉండడానికి సహాయం తెచ్చాం. మాకిచ్చిన బాధ్యతలు నీ నామములో చక్కగా జరిగించుటకు సహాయం తెచ్చండి. ఆయా రక్షణ లేని మా కుటుంబ సభ్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎలుగెత్తి మొరలెడమని చెప్తున్నాం తండ్రి. మొరలెడుతున్నాం నాయన. వారిని మీ యొక్క హస్తాలకు అప్పచెప్తున్నాం తండ్రి. ఆయా వారందరూ కూడా ఎత్తబడే సంఘంలో ఉండటకు సహాయం దయచేయమని, ఆయా మా ప్రార్థనలో ఉన్న లోపాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా మాలో ఉన్న లోపములు జ్ఞాపకం చేసుకొని వాటిని సరిచేసి మమ్మల్ని, మా కుటుంబంని, మా ప్రాంతాల్ని, మా దేశాల్ని స్వస్థపరిచి మేమందరం ఎత్తబడే గుంపులో ఉండుటకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. I hope you are encouraged. God bless you.